హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో F4 థాయిలాండ్ బాయ్స్ పార్ట్ నెంబర్ 11 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక లాస్ట్ ఎపిసోడ్ లో గోయా ఇంకా తాయున్ ఇద్దరు కలిసి జూకి వెళ్ళాలని అనుకుంటారు కదా. తాయున్ జూకి చేరుకొని గోయా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. గోయా అప్పటికే లేట్ చేయడంతో తాయున్ కి కోపం వస్తూ ఉంటుంది. గోయా తాయున్ వెనకాల నుంచి వచ్చి సారీ లేట్ అయిందని అంటూ ఉంటుంది. ఇక చాలా చిరాకులో ఉన్న తాయున్ గోయాని తిడదామని గోయా సైడ్ తిరగగానే గోయాని చూసి ఆ కోపం అంతా మాయమైపోతుంది. అంతేకాకుండా తాయున్ గోయాతో నువ్వు అవుట్ ఫిట్ లో చాలా ప్రిట్టీగా ఉన్నావని చెప్తూ ఉంటాడు. ఇది విన్న గోయా నిజంగానా, నేను లేట్ గా వచ్చానని తిడతావనుకున్నా అని అంటూ ఉంటుంది. ఇక అది విన్న తాయున్ ఎందుకు లేట్ గా వచ్చావు, నేను వచ్చి ఎంతసేపు అయిందని మళ్ళీ అరుస్తూ ఉంటాడు. అప్పుడే గోయా ఫ్రెండ్ కనింగ్ తన బాయ్ ఫ్రెండ్ టెస్లాతో వస్తుంది. గోయా వెళ్లి టెస్లాకి హాయ్ చెప్తుంది. తాయున్ వెళ్లి టెస్లాకి షేక్ హ్యాండ్ ఇద్దామని హ్యాండ్ ఇస్తుంటే టెస్లా చేతిని పక్కకు నెట్టేస్తాడు. దీంతో తాయున్ కి టెస్లా మీద చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఇక దీన్ని కవర్ చేయడానికి కనింగ్ ఇంకా గోయా వెళ్దాం పదా, లోపలికి వెళ్దాం పదా అని తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇక అదే టైంలో గోయా తాయున్ తో టెస్లాతో ఏ గొడవ పెట్టుకోకు ప్లీజ్, కనింగ్ నా బెస్ట్ ఫ్రెండ్, టెస్లాని ఏమన్నా అంటే కనింగ్ బాధపడుతుంది అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. టెస్లా మాత్రం చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. టెస్లా కావాలనే గోయా మీదికి వెళ్లి జంతువులను చూపించడము, తాయున్ని ఇరిటేట్ చేయడము చేస్తూ ఉంటాడు. దీంతో తాయున్ కి చాలా కోపం వచ్చి పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్ లో ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. ఇక గోయా కనింగ్ కోపంతో ఐస్ క్రీమ్ తినేవాడిని ఇప్పుడే చూస్తున్నా అని మాట్లాడుతూ ఉంటారు. ఇక వీళ్ళిద్దరూ తాయున్ని కూల్ చేయడానికి ఒక బొమ్మను తీసుకొని చాలా క్యూట్ ఉంది కదా అని అంటూ ఉంటారు. దాంతో తాయున్ గోయా దగ్గరికి వెళ్లి ఈ బొమ్మ నచ్చితే తీసుకొని కొనిస్తా అని అంటూ ఉంటాడు. దానికి గోయా ఇది చాలా ఎక్స్పెన్సివ్, నాకు వద్దులే అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే టెస్లా గోయా దగ్గరికి వచ్చి ఏంటి తను అంత రిచ్చా, అయితే ఈ షాప్ నంతా కొనమని చెప్పొచ్చు కదా అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. దాంతో తాయున్ కి చాలా కోపం వస్తుంది. ఇక గోయా కనింగ్ మనందరం కలిసి ఉంటే ఖచ్చితంగా గొడవయ్యేలా ఉంది, మనం విడివిడిగా వెళ్దాం, ఇదే మంచిది అని గోయా తాయున్ సపరేట్ వెళ్తారు. కనింగ్ టెస్లా సపరేట్ వెళ్తారు. గోయా ఇంకా తాయున్ ఒక బ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు. తాయున్ గోయాతో ఇలా అంటూ ఉంటాడు, నేనెప్పుడు బయట ఇలా జూలోకి తిరిగింది లేదు, ఇలా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఈ రోజు నేను చాలా ఎంజాయ్ చేశానని చెప్తూ ఉంటాడు. అప్పుడే గోయా తాయున్ తో ఇలా అంటూ ఉంటుంది, నీకు కోపం వచ్చినా ఈ రోజు కంట్రోల్ చేసుకొని చాలా బాగున్నావు అని అనగానే దానికి తాయున్ నీకు నేను మంచి బాయ్ ఫ్రెండ్ గా ఉండాలని అనుకుంటున్నాను, అందుకొరకే నాకు వచ్చిన కోపాన్నంతా కంట్రోల్ చేసుకున్నాను అని తాయున్ అంటూ ఉంటాడు. దానికి గోయా మన బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాకుండా ఫ్రెండ్లీగా ఉందామా అని అంటూ ఉంటుంది. దానికి తాయున్ నాకు తెలుసు నువ్వు నన్ను లవ్ చేయట్లేదని, కానీ ఎప్పటికైనా నువ్వు నా లవ్ ని యాక్సెప్ట్ చేస్తావని వెయిట్ చేస్తున్నా అనగానే గోయా ఆ మాటలకి చాలా ఇంప్రెస్ అవుతుంది. ఇక అప్పుడే ఇద్దరు కలిసి సెల్ఫీలు కూడా దిగుతారు. ఇక అదే టైంలో తాయున్ గోయాతో నీ ఫోను అని పాకెట్ లో ఉన్న ఫోన్ ని తీపోతాడు. దాంతో వెంటనే గోయా నా ఫోను బస్ లో పోయినట్టుంది, బొకే షాప్ లో కూడా లేదు, బొకే షాప్ నుంచి డైరెక్ట్ బస్ స్టాప్ కే వెళ్ళాను, నేను ఇక ఎవరిని కూడా కలవలేదు అని అంటూ ఉంటుంది. గోయా అబద్ధం చెప్తుందని అర్థమయ్యి తాయున్ నేను ఇప్పుడే వస్తాను, రెస్ట్ రూమ్ కి వెళ్తా అని గోయా దగ్గర నుంచి పక్కకు వచ్చేస్తాడు. అప్పుడే టెస్లా తాయున్ ని చూసుకోకుండా వాళ్ళ ఫ్రెండ్ తో ఇలా కాల్ మాట్లాడుతూ ఉంటాడు. నా గర్ల్ ఫ్రెండ్ తో పాటు ఇంకొక అమ్మాయి వచ్చింది, ముందు నేను తననే కలుసుంటే అయిపోవు, తను నాకు చాలా నచ్చింది అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే టెస్లా తాయున్ ని చూసి హలో బ్రదర్, నీ గర్ల్ ఫ్రెండ్ నాకు చాలా నచ్చింది, నువ్వెన్ని రోజులు ఉంటావు నీ గర్ల్ ఫ్రెండ్ తో, వదిలేస్తే చెప్పు నేను ఉంచుకుంటా అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న తాయున్ కి చాలా కోపం వచ్చి టెస్లాను కొడుతూ ఉంటాడు. ఇక ఏదో గొడవ అవుతుందని అందరూ గుమికూడడంతో గోయా కూడా అక్కడికి వచ్చి చూసేలోపు టెస్లా ఇంకా తాయున్ కొట్టుకుంటూ ఉంటారు. గోయా వెళ్లి వాళ్ళిద్దరిని ఆపుతూ ఉంటుంది. అప్పుడే తాయున్ గోయాని పక్కకు గుంజుకొని వెళ్తూ ఉంటాడు. ఇక అదే టైంలో గోయా తాయున్ తో ఇలా అంటూ ఉంటుంది, నువ్వు మారిపోయా అనుకున్నా అస్సలు మారలేదు, నీలా అహంకారంతో అందరినీ కొట్టేవాణ్ణి నేను అస్సలు ఇష్టపడనని అంటూ ఉంటుంది. దానికి తాయున్ టెస్లా అన్న మాటలు ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉంటాడు. గోయా ఆ మాటల్ని అస్సలు పట్టించుకోకుండా తాయున్ని తిడుతూ ఉంటుంది. దీంతో తాయున్ కి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక గోయా ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళాక కనింగ్ కి కాల్ చేసి మాట్లాడుతుంది. టెస్లా ఏమో కనింగ్ కి బ్రేకప్ చెప్పేస్తాడు. టెస్లా ముందు నుంచే కనింగ్ కి బ్రేకప్ చెప్పాలని అనుకుంటాడు. ఇక రీజన్ దొరకడంతో టెస్లా కనింగ్ కి బ్రేకప్ చెప్పేస్తాడు. కనింగ్ గోయాకి చెప్తూ ఉంటుంది. ఇక దీంతో కనింగ్ గోయాతో నువ్వు తాయున్ని ఏమి అనకు, ఇదంతా తాయున్ వల్ల ఏం కాదు, తను ముందు నుంచే నాతో
బ్రేకప్ చెప్పాలనుకుంటున్నాడు అని అంటూ ఉంటుంది. ఇక గోయా తన చేతిలో ఉన్న టాయ్ని తీసుకొని నువ్వెందుకు ఇలా చేసావు తాయున్ అని అంటూ ఉంటుంది. ఇక అదే టైంలో గోయా వాళ్ళ తమ్ముడు తాయున్ మంచివాడు కాదా అక్క అని అడుగుతూ ఉంటాడు. దానికి గోయా ఏమీ మాట్లాడుకోకుండా అలానే చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే మార్నింగే F4 బాయ్స్ స్విమ్ చేస్తూ ఉంటారు. ఇక అదే టైంలో తాయున్ చాలా చిరాగ్గా అక్కడే ఉన్న చైర్స్ అన్ని స్విమ్మింగ్ పూల్ లో విసిరేస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన తాయున్ వాళ్ళ సిస్టర్ ఏమైందా అని అక్కడే ఉన్న కిటికీ పక్క నుంచి వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఇక ఎంజే కెవిన్ తాయున్ దగ్గరికి వచ్చి తనకు ఒక డ్రింక్ ఇచ్చి ఈ డ్రింక్ తాగు కూల్ అవుతావు ఏమైందని అడుగుతూ ఉంటాడు. ఇక తాయున్ జరిగిందంతా చెప్పడంతో ఎంజే ఇంకా కెవిన్ తాయున్ని స్విమ్మింగ్ పూల్ లోకి నెట్టేసి ఇక నిదానంగా కూర్చొని తనకు చెప్తూ ఉంటాడు. ఇందులో గోయా తప్పేముంది, నువ్వు ఇంత ముందుకు ఎంత రూడ్ గా ఉండేటోనివి, ఇప్పుడు మారావంటే గోయా ఎలా నమ్ముతుంది, గోయాకి జరిగిందంతా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేయని కెవిన్ తాయున్తో అంటాడు. కెవిన్ మాటలు విన్న తాయున్ నిజమే కదా, నేను నిదానంగా చెప్పుండాల్సింది అని అనుకుంటూ ఉంటాడు. ఇక అదే టైంలో కెవిన్ తాయున్ కి కాల్ చేస్తూ ఉంటాడు. వెళ్ళు నీకు ఫోన్ మోగుతుంది, గోయా కాల్ చేసి ఉండొచ్చు అని అనగానే తాయున్ కంగారుగా వెళ్లి చూస్తాడు. అది కెవిన్ కాల్ అయి ఉండటంతో తాయున్ చూసి ఏంటి మీరు నన్ను ఏడిపిస్తున్నారా అనేసి కెవిన్ ని ఇంకా ఎంజేని స్విమ్మింగ్ పూల్ లోకి నెట్టేసి తను కూడా స్విమ్మింగ్ పూల్ లోకి దిగి స్విమ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇదంతా విన్న తాయున్ వాళ్ళ అక్క గోయాకి మెసేజ్ చేసి ఉంటుంది. తాయున్ దాంట్లో తప్పేమీ లేదు, ఒకసారి తనతో మాట్లాడు గోయా ప్లీజ్ అని మెసేజ్ సెండ్ చేసి ఉంటుంది. ఇక అదే టైంలో గోయా ఇంట్లో కూర్చొని తాయున్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తర్వాత నెక్స్ట్ డే స్కూల్ కు వెళ్లిన గోయా F4 బాయ్స్ కూర్చునే ప్లేస్ లోకి వెళ్లి చూస్తూ ఉంటుంది. అక్కడ ఎవరు ఉండకపోవడంతో తిరిగి నిరాశగా క్లాస్ రూమ్ లోకి వెళ్తూ ఉంటుంది. ఇక అదే టైంలో స్కూల్లో ఉన్న టీవీలో ఒక న్యూస్ వస్తూ ఉంటుంది. అందరూ ఆ న్యూస్ దగ్గరికి వెళ్లి చూస్తూ గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఇక గోయా మాత్రం కంగారుగా వెళ్లి ఏమైందా అని న్యూస్ చూస్తూ ఉంటుంది. ఆ న్యూస్ చూసిన గోయా ఒక్కసారిగా అక్కడ నుంచి తొందరగా టెర్రస్ పైకి పరిగెడుతూ ఉంటుంది. గోయా టెర్రస్ పైకి పరిగెడుతుండగా తాయున్ చూసి తన కోసమే పరిగెడుతుందేమో అనేసి గోయా అని పిలుస్తూ ఉంటాడు. గోయా మాత్రం ఎవరిని పట్టించుకోకుండా అలానే పరిగెడుతూ ఉంటుంది. అక్కడే ఉన్న ఎంజే కెవిన్ తాయున్ని ఆపి ఎందుకలా అరుస్తున్నావు, వెళ్లి తనతో నిదానంగా నచ్చ చెప్పు అని చెప్తూ ఉంటారు. ఇక గోయా పరిగెడుతూ ఉంటే తన వెనకాలే తాయున్ కూడా వెళ్తూ ఉంటాడు. అదే టైంలో కెవిన్ కి ఎంజే కి మెసేజెస్ వస్తుండటంతో ఫోన్ ని చెక్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళిద్దరికి తెలుస్తుంది మీరా వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ చేసుకుంటుందని. ఈ న్యూస్ తెలుసుకున్న వీళ్ళిద్దరూ వెంటనే రెన్ కి కాల్ చేస్తూ ఉంటాడు. రెన్ కాల్ ఆన్సర్ చేయకపోవడంతో ఏం జరిగిందా అని న్యూస్ చూస్తూ ఉంటారు. అప్పుడే మనకు తెలుస్తుంది మీరా వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ చేసుకుంటూ ఉంటుందని. ఈ న్యూస్ తెలిసాక గోయా రెన్ కోసం తొందరగా టెర్రస్ పైకి పరిగెడుతూ ఉంటుంది. గోయా పైకి వెళ్ళాక గోయాని చూసిన రెన్ అయితే నీకు మొత్తం తెలిసిపోయిందా అని అంటూ ఉంటాడు. దీంతో గోయా ప్రాన్స్ లో ఏం జరిగింది అని రెన్ ని అడుగుతూ ఉంటుంది. దానికి రెన్ చెప్తూ ఉంటాడు, నేను ప్రాన్స్ వెళ్ళాక అంతా బాగానే ఉంది, బ్యాగ్ తో నేను మీరా దగ్గరికి వెళ్తే మీరా నన్ను చూసి చాలా సంతోషించింది. ఇక మేమిద్దరం కలిసి చాలా అంటే చాలా టైం స్పెండ్ చేశాము. అలానే కాకుండా ఇంట్లో కుకింగ్ చేసుకుని తిన్నాము, చాలా ప్రేమగా ఉన్నాము. ఇలా కొన్ని రోజులు గడిచాక నాకు అప్పుడే అర్థమైంది తన లైఫ్ నా లైఫ్ చాలా డిఫరెంట్ అని. కొన్ని రోజుల తర్వాత తన వర్క్ లో బిజీ అయిపోయింది. అప్పుడే నాకు ఒంటరితనంగా అనిపించింది. అందుకొరకే నేను ప్రాన్స్ నుంచి తిరిగి వచ్చేసాను. నీ నుండి కూడా మీరాకు ఎలాంటి హెల్ప్ చేయలేకపోయాను, నేను వర్త్లెస్ అనిపించింది అని అంటూ ఉంటాడు. అంతేకాకుండా నాలాంటి వాళ్ళని ఎవరు లవ్ చేస్తారని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న గోయా, నువ్వు వర్త్లెస్ అని ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు నా లైఫ్ లో ఎంత ఇంపార్టెంటో తెలుసా, ఆ రోజు ఇదే స్కూల్లో అందరూ నన్ను బుల్లీ చేస్తూ ఉంటే నువ్వు వచ్చి నన్ను కాపాడావు. అంతేకాకుండా ఇదే టెర్రస్ పైన స్కూల్లో ఉన్న వాళ్ళందరూ నన్ను ఏడిపించడానికి వెతుకుతూ ఉంటే నువ్వే నన్ను దాచిపెట్టి హెల్ప్ చేశావు. ఆ రోజు నువ్వు నాకు హెల్ప్ చేసి ఉండకపోతే నా లైఫ్ ఏమయ్యేదో నాకే తెలియదు. అయినా నువ్వెప్పుడు వర్త్లెస్ అని అనుకో మాకు అని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఇక గోయా ఏడవడంతో రెన్ వెళ్లి గోయాని హగ్ చేసుకుని ఓదారుస్తూ ఉంటాడు. నువ్వు నన్ను ఓదార్చాల్సింది పోయి నేనే నిన్ను ఓదార్చాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మనకు సీన్ సింగపూర్ లో ఉన్న తాయున్ వాళ్ళ మదర్ కి చూపిస్తూ ఉంటారు. అదే టైంలో
లో తాయున్ వాళ్ళ మదర్ దగ్గర ఉన్న అసిస్టెంట్ వచ్చి కొన్ని ఫొటోస్ ని తాయున్ వాళ్ళ మదర్ కి ఇస్తారు. ఇక ఆ ఫొటోస్ ఎవరివా అంటే తాయున్ ఇంకా గోయా ఇద్దరు కలిసి జూకి వెళ్లారు కదా. తాయున్ వాళ్ళ మదర్ అసిస్టెంట్స్ కొంతమంది ఆ ఫొటోస్ ని దించి వాళ్ళ మదర్ కి ఇస్తారు. ఈ ఫొటోస్ చూసిన తాయున్ వాళ్ళ మదర్ ఇక వెంటనే థాయిలాండ్ కు బయలుదేరాలని డిసైడ్ అవుతుంది. కట్ చేస్తే సీన్ మళ్ళా రెన్ ఇంకా గోయా ఇద్దరు హగ్ చేసుకొని ఉండడం దూరం నుంచి తాయున్ చూసి ఉంటాడు. వీళ్ళిద్దరూ హగ్ చేసుకోవడం చూసిన తాయున్ కి చాలా అంటే చాలా కోపం వస్తుంది. తన ఫేస్ లోనే ఆ ఎక్స్ప్రెషన్స్ కనిపించేస్తూ ఉంటాయి. ఇక వీళ్ళిద్దరిని చూసిన తాయున్ గోయాని ఏమన్నా అంటాడా లేదా మరొక ఎపిసోడ్ లో చూసి తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.